అని నీకు ముందే తెలుసా? బాగా తెలుసు. బావా వాట్? బాగున్నావా? ఏంటి ఎగస్ట్రాలు చేస్తున్నావా? గుడ్ మార్నింగ్ అంకుల్. ఏంటిది? ముగ్గు. నిన్నెవడేయమన్నాడు? ఆంటీ ఊర్లో లేనట్టున్నారు, అందుకే నేను వేశాను. ఇంకొకసారి నాకు తెలియకుండా ఇలాంటి చెత్త పనులు ఏమైనా చేస్తే మీ సామాన్లన్నీ బయటపడేస్తాను, అర్థమైందా? ఇది మీ ఇల్లు కాదు అల్కడానికి గిల్కడానికి. నువ్వు నీ లిమిట్స్లో ఉండు. ఇది ఇంకోసారి రిపీట్ అయిందనుకో మెడ పట్టుకొని గంటేస్తా. నాన్నగారు మీ లగేజ్ సర్దేశా. ఆనంద్ ఎక్కడ్రా? వాడు షాప్కి వెళ్ళాడు నాన్నగారు, వచ్చేస్తూ ఉంటాడు. ఇంట్లో జాగ్రత్తగా ఉండండి. నాకు 2 నెలలు బెంగళూరులో వర్క్ ఉంది. నేను లేను కదా అని ఎదవేషాలు ఎక్కు. ఒళ్ళు దగ్గర పెట్టి చదువుకో. అబ్బే అలా ఏం లేదు నాన్నగారు, బాగా చదువుకుంటాను. ఇంకెక్కడ్రా వీడు? ఫోన్ చేయి ఒకసారి. చెప్పరా. హలో అన్నయ్య, ఎక్కడున్నారా? ట్రాఫిక్లో ఉన్నా, ఆగొస్తున్నా. తొందర రారా ఫస్ట్. వస్తున్నా, ఆగరా. ట్రాఫిక్లో ఉన్నాడంట నాన్నగారు. ఛా, నేను ఊరెళ్తున్నాను తెలుసు కదరా వీడికి. ఈ టైంలో పెత్తనాళ్ళేంటి? ఏమైంది అంకుల్? నాన్నగారు అర్జెంటుగా బెంగళూరు వెళ్ళాలి. అన్నయ్య ఏమో బయటికి వెళ్ళాడు, ఇంకా రాలేదు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. నేను డ్రాప్ చేస్తాను, రండి అంకుల్. సరే, ఎక్కడున్నాడు అడుగు. పర్లేదు, నేను డ్రాప్ చేస్తాను. టైం అయిపోతుంది అంటున్నారు, మళ్ళీ లేట్ అయిద్ది. నేను డ్రాప్ చేస్తాను, రండి అంకుల్. నాన్నగారు వాడు ఇంకా ట్రాఫిక్లోనే ఉన్నాడంట. ఏంట్రా వీడు ఈ టైంలో ఎలా చేస్తాడు? ఊరెళ్తాను తెలుసు కదా ముందే. ఛా, అంకుల్ ప్లీజ్ రండి, నేను డ్రాప్ చేస్తాను. వెళ్ళండి నాన్నగారు, ఎలాగో మీకు బస్కి టైం అయిపోతుంది కదా. వినయ్, ఆ బ్యాగ్ పట్టుకరా. రండి అంకుల్. సరే, వాడొస్తే నేను వెళ్ళి సచ్చానని చెప్పు. బుద్ధులేని ఎదవకి. నీ బండి చూస్తే ఇప్పుడు పంచర్ ఏడుస్తుంది, వాడేమో టైంకి రాడు. ఇప్పుడు చూడు, పరాయాల బండి ఎక్కెళ్లాల్సి వస్తుంది. ఛే, పదమ్మా. ఇల్లు జాగ్రత్త. సరే. నాన్నగారు ఏం చేస్తుంటారమ్మా? అది టైం సెన్స్ ఉన్నదో పాడుండదో అప్పుడు చెప్తే ఇప్పుడా వచ్చేది. సారీ నాన్న, ట్రాఫిక్ వల్ల లేట్ అయింది. సారీ అంట సారీ. థ్యాంక్స్ అమ్మా. ఇంకా నువ్వు వెళ్ళొచ్చు. జాగ్రత్త అంకుల్. సరే అమ్మా. ఆగక్కడ. నువ్వు ఇంక ఇంట్లో ఉండడానికి వీల్లేదు. అర్జెంటుగా కాల్ చేసి వెళ్ళిపో. ఖాళీ చేయడం ఏంది? ఏమైంది నీకు? నాకేం కాలేదు కానీ 5 మినిట్స్ టైం ఇస్తున్నా. తొందరగా కాల్ చేసి వెళ్ళిపో. నేనెందుకు ఖాళీ చేయాలి? నేను చెయ్యను. 2 years అగ్రిమెంట్ రాపించుకున్న అంకుల్తో. మేము ఇంట్లో నుంచి బయటికి వెళ్ళే సమస్య లేదు. ఏం చేసుకుంటావో చేసుకోపో. ఏం కథలు పడుతున్నావు? ఇది మా ఇల్లు. మా ఇంటి వాకిట్లో అల్కడాలు గిల్కడాలు అవసరం లేదు. ఇంకా మర్యాదగా చెప్తున్నా, ఖాళీ చేసి వెళ్ళిపో, లేకపోతే బ్యాగులు బయట పడేస్తా. ఎందుకు చేయాలి? నేను చేయను, అస్సలు చేయను. చెయ్యాలి. వచ్చి చేసిన ఘనకార్యాలు గొడవలు చాలు. ఇంకా పో. చెప్తున్నా కదా, అస్సలు పోను. నువ్వేం చేసినా, ఎన్ని వేషాలు వేసినా ఈ ఇంట్లో నుంచి కాలు బయటికి పెట్టను గాక పెట్టను. ఏం చేసుకుంటావో చేసుకో. అసలు ఎందుకు వచ్చావే నువ్వు మెంటల్ ముఖం దానా? నీ కోసం వచ్చాను. అవును, నీ కోసం వచ్చాను. నీకు అర్థమవుతుందా? నీ కోసం వచ్చాను. నువ్వంటే నాకు చాలా ఇష్టం. హే,
ఏం మాటలు మాట్లాడుతున్నావు మెంటల్ ముఖం దానా? అవును, నువ్వంటే నాకు పిచ్చి ప్రేమ. నువ్వు లేకపోతే నేను ఉండలేను. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. హే పోవే. ఏయ్ ఏయ్, ఏంది లవ్ యూ చెప్తుంటే అట్లా పోతుండేంది? ఏంటి ఐ లవ్ యూ చెప్పావా మా వాడికి? అవును చెప్పినా గాని ఏందేడు అట్లా పట్టించుకోకుండా పోతాడేంది? హలో మిస్టర్, నిన్నే. ఏయ్ నిన్నే. హలో మిస్టర్, ఐ లవ్ యూ చెప్తుంటే ఏదో అడుక్కు తినేదాన్ని చూసినట్టు చూసిపోతున్నావు. ఏమనుకుంటున్నావు? హీరోయిన్ కట్అవుట్ ఇక్కడ. హే ఫస్ట్ ఇల్లు ఖాళీ చేయి, లేదంటే కాలు చేతులు కట్టి బయట బట్టలు పడేస్తా. మెల్లగరా. అర్థమైందా? వామ్మో, ఏంది వీడు అసలు? ఐ లవ్ యూ చెప్పి డిస్ట్రాక్ట్ చేసి దిమ్మ తిరిగే షాక్ ఇద్దామనుకుంటే నాకే బొమ్మ చూపించేసిండు. అమ్మాయిలు చెప్పే ఐ లవ్ యూలకి ఐ మిస్ యూలకి పడే పర్సనాలిటీ కాదు వాడు. రే వాడిని అలా వదిలేకండ్రా, కొంచెం అమ్మాయిల్ని పూల్ని చూపించండ్రా. అసలు వాడికి చూపించిన వేస్ట్. పూలు వాడిపోవడం, అమ్మాయిలు పారిపోవడం తప్ప అంతకు మించి ఏముండదు. అసలు అమ్మాయిలంటేనే కాంగ్ సినిమాలో గోరిలో కొట్టుకున్నట్టు ఇట్లిట్లో కొట్టుకొని దగ్గరికి కాదు కదా దర్దాపులో కూడా రానివ్వడు వాడు. మరీ లవ్ యూ చెప్తూ ఉంటే కూడా పట్టించుకోనంతనా? దండం రా అయ్యా. మళ్ళీ ఇలాంటివి ట్రై చేసావనుకో చెంపలు చెల్లు అనిపిస్తాడు వాడు. ముందే మెంటల్ నా కొడుకు. వాడు అసలు రూపం చూడలేదు ఇంకా నువ్వు. వామ్మో, అసలు రూపం కూడానా? ఇంక సగం రూపానికి చచ్చిపోతున్నాం. ఇంక అసలు రూపం అంటే దాన్ని చూడడం బదులు నరకానికి నడుచుకుంటూ వెళ్ళడం బెటర్. వాడి గురించి ఎక్కువ థింక్ చేయకు, తిక్కదాని అయిపోతావు. రేయ్ రే వినయ్, అదిగో చూడు ఆంబో తరిచినట్టు ఎలా అరుస్తున్నాడు. రేయ్ ఇంట్లోకి రారా. ఆంబోత్ కాదు, అంతకు మించి అరుస్తున్నాడు. పో వెళ్ళు, లేకపోతే అరిచారి చచ్చేటట్టున్నాడు. సరే బాయ్. హ్మ్. ఏమైంది కీర్తి? అక్కడ మీ బావకు ఐ లవ్ యూ చెప్పి ఇక్కడ డల్గా ఆలోచిస్తున్నావు. మరేందే బాబు, వాడిచ్చిన షాక్కి షేక్ అయిపోయినా. మరీ ఇట్లా కూడా ఉంటారా అని బావని చూసినాకే అర్థమైంది. ఏముందిలే, గట్టిగా ట్రై చేయి, పడిపోతాడు. ఏంది ట్రై చేసేది? అదే ఎలానో వరుసకి బావా, అందులో బాగుంటాడు కదా. హా? మూతిని నేలకేసి కొట్టానంటే కళ్ళలోకెళ్ళి నీళ్ళొస్తాయి. నేనేమన్నా? మరేందే, వాణ్ణి నేను చేసుకోవాలా? వాడికి నాకు పందికి పాండాకున్నంత తేడా ఉంది. మీ బావ పాండానా? హ్మ్? ఓ నువ్వా? ఓకే ఓకే. కథలు పడకు నువ్వు. అయినా నేను ఇక్కడికి వచ్చింది లవ్వుల లొల్లెల కోసం కాదు, అమ్మని మామయ్యని కలపడానికి. అంతే, అదే నా గోల్. డైరెక్ట్గా వర్కౌట్ అవ్వకపోతే ఇండైరెక్ట్గా ట్రై చేయాలి. ఏందే నువ్వు వాణ్ణి నాకు అంటగడదామని చూస్తున్నావా? చావనైనా చేస్తాను గాని వాడితో సావాసం మాత్రం చేయను. వామ్మో, రోజు రోజుకి టార్చర్లో టార్చ్ బ్యారర్ అయిపోతున్నాడు వాడు. కాదబ్బా, ఒక్కసారి ఆలోచించు. మీ మమ్మీని మావని కలపడం కోసమే కదా. మామయ్యని మా ఇంటికి ఎట్లా తీసుకెళ్లాలో నేను ఆలోచిస్తాను గాని ఈ ఇంటికి నన్ను కొడలుగా చేద్దామని నువ్వు ఎక్కువ ట్రై చేయకు. ఓకే, గుడ్ నైట్. చూద్దాం ఎవరింటికి ఎవరు వెళ్తారు. లైఫ్లో అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలనుకుంటాం. నచ్చిన ఫుడ్, క్లాత్స్, కార్, ట్రావెలింగ్, అబ్బో అబ్బో అలా చాలా ఉంటాయి. ఇలా లైఫ్ మొత్తం స్టేబుల్గా ఉండాలని అందరం అనుకుంటాం. కానీ కెరియర్ సెట్ అవ్వాలి, వర్క్ లైఫ్ బ్యాలెన్స్గా ఉండాలంటే సేవింగ్స్ ఉండాలి కదా. అందుకే
కొన్నిసార్లు మనం ఏదైనా స్ట్రాంగ్ డిసిజన్ తీసుకున్నప్పుడు ఆలోచించాలి. అందుకే నా ఫ్యూచర్ ప్లాన్స్ అంతా ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్ నుంచి స్టార్ట్ చేద్దామని చాలా రోజుల నుంచి అనుకున్నాను. కానీ ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలో తెలియదు. అప్పుడే ఏస్బిఎల్ ప్రాపర్టీస్ గురించి తెలుసుకున్నాను. ఎగ్జాక్ట్లీ నాకు కావాల్సింది ఇదే అనిపించింది. స్పేషియస్ హోమ్స్, ప్రీమియం లొకేషన్స్, మంచి అమ్యూనిటీస్, అబౌవ్ ఆల్ ఫ్యూచర్ సెక్యూరిటీ. పర్ఫెక్ట్ లైఫ్కి పర్ఫెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఉండాలి కదా. మీరు కూడా ఏస్బిఎల్ ప్రాపర్టీస్ ఎక్స్ప్లోర్ చేయండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.